చూసావా సిద్ధు, నేనిప్పుడే వెళ్ళి అన్నయ్య గారు వాళ్ళని తీసుకొచ్చి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను. అన్నయ్య గారు, అర్జెంటుగా కారు దిగండి, గుళ్ళకి వెళ్దాం రండి. అబ్బా, మీ మొబైల్ అన్నయ్య వెతికితే బాగుండదు సునంద్ గారు. అది కాదు, ఒక్కసారి మీరు లోపలికి వస్తే నిజం తెలుస్తుంది. ఇందాక చూపించిన నిజం చాలు. మర్యాదగా వచ్చి కారులో కూర్చో. అయ్యో, ఎలాగూ మళ్ళీ వెనక్కి వచ్చాం కదా, ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట నమ్మండి ప్లీజ్ అన్నయ్య గారు. వస్తాను, కానీ నువ్వు చూపించాలనుకున్న ఆ నిజం మళ్ళీ అబద్ధం అని తెలిస్తే మాత్రం ఊరుకోను. అలాగే అన్నయ్య గారు, ముందు మీరు రండి. ఈ శుభ సమయం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను జయ్ గారు. చాలా సంతోషంగా ఉంది. మీరు ఉంగరం తొడిగిన మరుక్షణం ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఫీల్ అవుతాను. మహాలక్ష్మి, మహాలక్ష్మి, నిన్నే పిలిచేది మహాలక్ష్మి, బయటికి రా. వస్తావా, నన్నే లోపలికి రమ్మంటావా? నా ఇంటికి ఎందుకు వచ్చావు? మహాలక్ష్మి మీ ఇంట్లో ఉంది కాబట్టి బయటికి పిలవండి. తనతో మాట్లాడే హక్కు నీకు లేదు. మహాలక్ష్మిని ప్రేమించేవాడిగా ఆ హక్కు నాకుంది. తను మేజర్. తను నాతో మాట్లాడకుండా ఆపే హక్కు తన తల్లిదండ్రులకు లేదు, నీకస్సలు లేదు. ప్రేమ గురించి నువ్వు మాట్లాడుతున్నావా జయ్? భార్యాభర్తల్ని విడదీశాను. సొంత చెల్లి పెళ్లి అడ్డుకోవాలని చూసావు. నీతో నాకు మాట్లాడనవసరం. మహాలక్ష్మి, బయటకు వస్తావా రావా?